నిరాకరణ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థి అనుకున్నాం. మద్యం కుంభకోణంలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఏ ప్రాతిపదికన మీకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం దాన్ని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. కనీసం వారం సమయం ఇవ్వాలని మిథున్ రెడ్డి న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టులో SLP దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ కేసు జస్టిస్ పర్దీవాలా, జస్టిస్ మహదేవన్ల ముందు విచారణకు వచ్చింది. మిథున్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఇది మీరు గతంలో హైకోర్టుకి తిప్పి పంపిన ముందస్తు బెయిల్ కేసు, అక్కడ వ్యతిరేకంగా తీర్పు రావడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాం. పార్లమెంట్ ప్రారంభం కాబోతున్న సమయంలో ఎంపీగా ఉన్న పిటిషనర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారని తెలిపారు. దీంతో ఏ ప్రాతిపదికన మీకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని జస్టిస్ పర్దీవాలా ప్రశ్నించారు. సింఘ్వి ప్రతిస్పందిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టు వాళ్ళు ట్రయల్ కోర్టుకు చెప్పారని కోర్టు దృష్టికి తెచ్చారు. మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేయగలుగుతారని జడ్జి ప్రశ్నించారు. దానికి సింఘ్వి గత ఏడాది కాలంలో పిటిషనర్ని విచారణకు ఒకేసారి పిలిచారని, అందువల్ల అరెస్ట్ చేయకుండానే విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేయవచ్చని బదిలిచ్చారు. జస్టిస్ పర్దీవాలా స్పందిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసేలా మీ వాదనలు వినిపించండి అన్నారు. అనంతరం జస్టిస్ పర్దీవాలా మీ వాదనలు ఏంటని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గిని అడిగారు. ఈ కేసులో ఇతర నిందితులంతా ఇదివరకు ఇలాంటి వాదనలు వినిపించారు. వాటన్నింటినీ కోర్టు తిరస్కరించింది. కుంభకోణంలో ప్రధాన కుట్రదారు మిథున్ రెడ్డి, అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. ఇరువురు వాదనలు పరిగణలోకి తీసుకుని జస్టిస్ పర్దీవాలా మిథున్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు. మిథున్ రెడ్డి న్యాయవాది సింఘ్వి జోక్యం చేసుకుని లొంగిపోవడానికి కొంత సమయం ఇవ్వాలని అడిగారు. జస్టిస్ పర్దీవాలా నవ్వుతూ టేక్ ఎవర్ టైం అని వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఎంపీ కాబట్టి కనీసం లొంగిపోవడానికి వారమైన గడువు ఇవ్వండి సింఘ్వి కోరగా మేమేం చెప్పాం అంటూ విచారణ ముగించారు. అనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు రికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి సహేతుకమైన కారణాలు ఏవీ కనిపించలేదు, అందుకే పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని పేర్కొంది. వైకాపా హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కె నారాయణ స్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నెల 21 విజయవాడలో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్